తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు తెలంగాణ సచివాలయంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పీసీ ఘోష్ నివేదికకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చిస్తున్నారు. గవర్నర్ దగ్గర 2 ఎమ్మెల్సీల ఫైల్ పెండింగ్ లో ఉంది. దీనిపై కూడా చర్చిస్తున్నారు సీఎం. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలపై చర్చిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయాలపైన సమాలోచనలు చేస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇక అంతకు ముందు తెలంగాణ సచివాలయంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పీసీ ఘోష్ నివేదికకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చిస్తున్నారు. గవర్నర్ దగ్గర 2 ఎమ్మెల్సీల ఫైల్ పెండింగ్ లో ఉంది. దీనిపై కూడా చర్చిస్తున్నారు సీఎం. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు తెలంగాణ సచివాలయంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పీసీ ఘోష్ నివేదికకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చిస్తున్నారు. గవర్నర్ దగ్గర 2 ఎమ్మెల్సీల ఫైల్ పెండింగ్ లో ఉంది. దీనిపై కూడా చర్చిస్తున్నారు సీఎం. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతలో సెక్రటేరియట్ లో ప్రారంభమైంది. వాస్తవానికి 3 గంటలకు ప్రారంభం కావాల్సిన కేబినెట్ సమావేశం దాదాపుగా గంట ఆలస్యంగా ప్రారంభమైనట్టుగా కూడా తెలిసింది. అంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా పార్టిసిపేట్ చేశారు. నిన్న కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని చెప్పేసి అందులో ఉన్న మెరిట్స్ ఉన్నాయనే విషయానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. వీటితో పాటుగా ఎమ్మెల్సీలకు సంబంధించి గతంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ అయిన స్థానాలకు సంబంధించి కేబినెట్ 2 పేర్లను సిఫార్సు చేయడం జరిగింది. అందులో ఒకటి ప్రొఫెసర్ కోదండరాం, మరొకటి అజారుద్దీన్. వారిద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ కేబినెట్ ఆమోదం తెలిపిన రిపోర్ట్ ను గవర్నర్ పంపించడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా కూడా గవర్నర్ దగ్గర ఆ ఫైల్ పెండింగ్ లోనే ఉండింది కాబట్టి త్వరలో ఆ ఫైల్ కి ఏమన్నా మోక్షం వస్తుందేమో అనే ఉద్దేశంతో దానికి సంబంధించిన న్యాయ సలహా కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు సమావేశమయ్యారు. మరొక వైపు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే కాకుండా ప్రస్తుతం కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ లో కీలక అంశాలను చర్చిస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. ఆర్టీసీ 2వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఆలోచించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. కాసేపటి క్రితం చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఒక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం కొంత సీరియస్ గానే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇతర అంశాలు చూసుకున్నట్లయితే జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన సాధ్యాలను పరిశీలన చేస్తుంది. వీటితో పాటుగా ఇతర అంశాలు కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి.